హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ వీరేంద్ర. వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ప్రీవియస్ వీడియోలో నేను జొమాటోలో ఎలా జాయిన్ అవ్వాలనేది మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. ముందు ఆ వీడియో చూడకపోతే ఆ వీడియో చూడండి. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనకి అసలు జొమాటోలో జాయిన్ అయితే ఆర్డర్కి ఎంత వస్తుంది, అలాగే శాలరీ కింద ఏమైనా ఇస్తారా, మీకు దీని గురించి కొన్ని టిప్స్ అయితే నేను తెలియజేస్తాను. ఫ్రెండ్స్, ఇప్పుడే కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఫేస్బుక్ పేజ్ని, ట్విట్టర్ పేజ్ని ఫాలో కండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్ పొందగలరు. సలహాలు సందేహాలకై వాట్సాప్లో కూడా సంప్రదించవచ్చు. వీటి లింక్స్ వచ్చేసరికి డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఫ్రెండ్స్, ముందు మ్యాటర్కి వెళ్ళిపోతే అసలు శాలరీ కింద ఇస్తారంటే శాలరీ కింద ఏముండదు ఫ్రెండ్స్. మీకు డెలివరీలు బట్టే మీకు అమౌంట్ అనేది ఎర్న్ అవుతుంది. అసలు మనకు ఆర్డర్కి వచ్చేసరికి ఎంత ఇస్తారు అంటే అది మీ ఏరియా బట్టి డిపెండ్ అయి ఉంటుంది. ఇప్పుడు మా ఏలూరులో వచ్చేసరికి న్యూ జాయినర్స్కి 16 రూపీస్ అయితే ఇస్తున్నారు. అలాగే వైజాగ్ అనుకోండి 35 నుంచి 40 రూపీస్ అయితే ఇస్తారు. అదే హైదరాబాద్ అయితే 40 రూపీస్ అలా ఇస్తున్నారంట. మనకి కరెక్ట్ ఇన్ఫర్మేషన్ అయితే తెలియదు, కానీ రేట్ కార్డ్స్ వచ్చేసరికి ఏరియా బట్టి మారిపోతాయని తెలుసు. ముందు మీరు జాయిన్ అవ్వాలి అనే డిసిజన్ తీసుకుంటే కనుక ముందు మీ ఏరియాలో రేట్ కార్డ్స్ ఎంత ఉన్నాయి అనేది తెలుసుకోండి. రేట్ కార్డ్స్ అంటే ఏంటంటే మనకు డెలివరీ ఇచ్చే డబ్బులు. అవి ఎలా ఇస్తారంటే ఫస్ట్ ఏలూరులో నేను చేసిన జాబ్కి ఎలా ఇచ్చారంటే 16 రూపీస్ ఫర్ డెలివరీకి. అది ఎలా వస్తుందంటే 8 రూపీస్ ఆర్డర్ పికప్ చేసుకున్నప్పుడు వస్తుంది. అలాగే కస్టమర్కి డెలివరీ ఇచ్చినప్పుడు ఇంకో 8 రూపీస్ వస్తుంది. అక్కడికి మీకు 16 రూపీస్ అవుతుంది. 5 స్టార్ రేటింగ్ కస్టమర్ అనేది ఇచ్చారనుకోండి, ఇంకో 4 రూపీస్ వస్తాయి. మొత్తం కలిపి ఒక ఆర్డర్కి 20 రూపీస్ వస్తుంది. యాక్చువల్గా 5 స్టార్ రేటింగ్ ఎవరో ఒకళ్ళు ఇద్దరు ఇస్తారు, కానీ అందరూ ఇవ్వాలని ఏం లేదు. మీకు మ్యాక్సిమం 16 రూపీస్ వస్తుంది. మనం దీంట్లోనే పెట్రోల్ ఛార్జెస్ చూసుకోవాలి, మన మెయింటెనెన్స్ చూసుకోవాలి, అన్నీ బైక్ మెయింటెనెన్స్ కానీ పెట్రోల్ ఛార్జెస్ కానీ అన్నీ ఆ 16 రూపీస్లో చూసుకోవాలి. మాకు జొమాటోలో ఫస్ట్ జాయిన్ అయిన వాళ్ళకి వచ్చేసరికి రేట్ కార్డ్స్ ఎక్కువ ఉన్నాయి. మీకు 30 రూపీస్ దాకా ఉంది రేట్ కార్డు. ఆ 30 రూపీస్ అనుకోండి, 15 రూపీస్ మీకు డెలివరీకి పికప్ చేసుకున్నందుకు, డెలివరీ ఇచ్చినందుకు 15 రూపీస్ వస్తుంది. అలాగే 5 స్టార్ రేటింగ్ ఇస్తే ఇంకో 4 రూపీస్ వస్తుంది. 34 రూపీస్ వాళ్ళకి వస్తుంది. మీకు ఇప్పుడు జాయిన్ అవ్వాలనుకుంటే కనుక మీరు కరెక్ట్గా రేట్ కార్డ్ చూసుకొని జాయిన్ అవ్వండి. మొన్న నేను ఫస్ట్ రోజున నేను ఎర్న్ చేసిన అమౌంట్ వచ్చేసరికి 9 డెలివరీస్ ఇచ్చాను, 180 రూపీస్ అయింది. కానీ నా బైక్ పెట్రోల్ వచ్చేసరికి 200 అయింది. అంటే నేను యూనికార్న్ బైక్ వేసుకొని వెళ్ళాను, కానీ అలాంటివి కాదు. మీకు టిప్స్ వచ్చేసరికి మీకు బాగా మైలేజ్ వచ్చే బండి అయితే తీసుకోండి. బాగా మైలేజ్ అంటే ప్లాటినా కానీ, హెచ్ఎఫ్ డీలక్స్ కానీ, డిస్కవరీ కానీ ఇలాగా 60+ వచ్చే మైలేజ్ ఉన్న బళ్ళు ఏమైనా ఉంటే తీసుకోండి. మీకు డెలివరీ ఇచ్చిన తర్వాత అమౌంట్ పెట్రోల్కి పోగా కొంచెం మిగలాలంటే కొంచెం అలా మైలేజ్ వచ్చే బళ్ళు అయితే తీసుకోండి. బండి అనుకోండి 3 కిలోమీటర్స్ ఎబో పడుతుంది, అంటే లోకల్ కూడా పడతాయి. ఎక్కువ ఏంటంటే 3 కిలోమీటర్స్ ఎబో, 5 కిలోమీటర్స్ బిలో పడతాయి. 5 కిలోమీటర్స్ ఒక్కొక్కసారి దాటుతుంది కూడా. ఎలా అంటే 8 కిలోమీటర్స్, 7 కిలోమీటర్స్ కూడా పడుతుంది. కానీ 5 కిలోమీటర్స్ దాటితే మీకు డిస్టెన్స్ పే చేస్తారు. ఎలా అంటే మనకి ఒక్కొక్క కిలోమీటర్కి 10 రూపీస్ కాడకి డిస్టెన్స్ పే చేస్తారు. ఇప్పుడు 8 కిలోమీటర్స్ వెళ్ళారనుకోండి, 5 కిలోమీటర్స్ దాకా అమౌంట్ అయితే ఇవ్వరు. 5 కిలోమీటర్స్ దాటిన తర్వాత 6 కిలోమీటర్కి 7, 8 ఈ 3 కిలోమీటర్లకి కలిపి 30 రూపీస్ పే చేస్తారు. అది మీ ఆర్డర్ కాకుండా 16 రూపీస్ ప్లస్ ఈ ఆర్డర్ 30 రూపీస్, అంటే 46 రూపీస్ ఒక ఆర్డర్కి వస్తుంది. లాంగ్ డిస్టెన్స్ పడితే బైకే పెట్టాలని లేదు, బైసైకిల్ ఉన్నా పెట్టచ్చు. బైసైకిల్ పెట్టుకుంటే బెనిఫిట్ ఏంటంటే, నేను చెప్పే సజెషన్ ఏంటంటే బైసైకిలే పెట్టుకొని, మీకు బండి ఉన్న బైసైకిలే పెట్టండి. ఎందుకంటే మీకు ఆర్డర్ వచ్చేసరికి 3 కిలోమీటర్స్ లోపే పడుతుంది, 3 కిలోమీటర్స్ ఎబో అయితే పడదు. బైసైకిల్ పెట్టారనుకోండి 3 కిలోమీటర్స్ లోపల మీరు తిరుగుతారు కదా. 3 కిలోమీటర్స్ ఇప్పుడు బైక్ రైడర్ ఒకళ్ళు వెళ్ళారనుకోండి, ఒక ఆర్డర్ ఇవ్వడానికి 5 కిలోమీటర్స్ ఎబో పడింది సపోజ్, వాళ్ళకి ఒక 20 రూపీస్ వచ్చింది అనుకోండి. ఈ వెళ్ళే డిస్టెన్స్ లోపలే మీరు 3 కిలోమీటర్స్ లోపలే మీరు కనీసం ఒక 4 ఆర్డర్లు అయితే చేసుకుంటారు. వాళ్ళకన్నా ఎక్కువ ఎర్న్ చేయడానికి అయితే హెల్ప్ అవుతుంది. నేనైతే తప్పు పని ఏం చేశానంటే బైకే తీసుకున్నాను. నాకేంటంటే ఫస్ట్ రోజు చాలా డిస్టెన్స్ అయితే పడింది. మా ఏలూరు సరౌండింగ్లో చుట్టుపక్కల ఒక 5 కిలోమీటర్స్ సరౌండింగ్లో ఎంత ఉందో అంతా పడింది. నా యూనికార్న్ బండి అయితే మైలేజ్ రాదు. దాని మీద ఏంటంటే నేను ఈ చివరి నుంచి ఆ చివరికి, ఆ చివరి నుంచి ఈ చివరికి 9 ఆర్డర్స్ ఇచ్చేసరికి 200 పెట్రోల్ అయింది. నాకు వచ్చిందేమో జొమాటో నుంచి 180 రూపీస్. ఈ ఊర్లో అయితే ఈ రేట్ కార్డ్కి నాకైతే వర్కౌట్ అవుతుంది. అదే వైజాగ్ కానీ హైదరాబాద్ కానీ అయితే ఆ రేట్ కార్డ్స్ అయితే మీకు పర్లేదు. మీకు మ్యాక్సిమం పార్ట్ టైం జాబ్స్ అంటే
ఈవినింగ్ టైం తీసుకోండి, ఎండలో తిరగాల్సిన పని ఉండదు. ఈవినింగ్ టైం అంటే 7 to 11 ఉంటుంది. ఈ టైంలో కూడా ఆర్డర్స్ ఎక్కువ ఉంటాయి. మీకు ఆర్డర్ టైం అంటే మార్నింగ్ టైమ్స్లో తక్కువ ఉంటాయి, 11 to 3 o'clock దాకా ఉంటాయి. అలాగే సాయంత్రం 7 కాడి నుంచి రాత్రి 11 వరకు ఉంటుంది. ఈ టైమింగ్లో అయితే మీకు డెలివరీస్ అయితే ఎక్కువ పడతాయి. మీరు ఈ టైమింగ్లో ఉంటే చాలు, మ్యాక్సిమం వాళ్ళు డిన్నర్ పీక్ అండ్ లంచ్ పీక్ అని చెప్తారు. ఈ టైంలోనే మీకు ఆర్డర్స్ అయితే ఎక్కువ పడతాయి. ఈ టైంలో పార్ట్ టైం జాబ్లో సాయంత్రం తీసుకోండి, మ్యాక్సిమం సాయంత్రం అయితే బాగుంటుంది, మీకు ఎండలో తిరగాల్సిన పనే ఉండదు. సరదాగా ఒక 10 ఆర్డర్లు చేసుకున్నారనుకోండి, మీకు 160 రూపీస్ అలా వస్తుంది. ఇక్కడ రేట్ కార్డ్ అయితే మీకు సిటీస్లో రేట్ కార్డ్స్ అయితే కొంచెం ఎక్కువ వస్తాయి, పర్లేదు. మరీ అంత అసలు ఏమి ఎర్నింగ్స్ లేని వాళ్ళు, కాలేజ్ స్టూడెంట్స్ సరదాగా డబ్బులు సంపాదించుకోవడానికి అయితే ఓకే, కానీ దీని మీద బతకాలంటే కనుక చాలా కష్టం. జొమాటో కానీ స్విగ్గీ కానీ వీటిలో జాయిన్ అయిన ఫస్ట్లో ఉన్న వాళ్ళకైతే రేట్ కార్డ్స్ వచ్చేసరికి సిటీలో వచ్చేసరికి 45 రూపీస్ దాకా ఇచ్చారంట. ఆ 45 రూపీస్ అంటే మీకు బాగా ఎర్న్ చేయొచ్చు. ఈక్వల్ నీకు ఇంచుమించు ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఎర్న్ చేసినట్టు చేయొచ్చు ఫుల్ టైం చేసేవాళ్ళు. ఇప్పుడైతే అంత లేదు నాకు తెలిసి. నేను ప్రెజెంట్ అయితే జాబ్కి అయితే సెలవు పెట్టేశాను, ఎందుకంటే నాకు పెట్రోల్ కాస్ట్ ఎక్కువైపోతుంది. అలాగే నేను ఇప్పుడు తీసుకుంటే ఏదైనా జాబ్ చేయాలి అనే ఒపీనియన్ ఉంటే చిన్న బండి ఏదైనా తీసుకొని వెళ్తాను, లేదంటే లేదు. ఫ్రెండ్స్, యాప్ గురించి ఏంటంటే చెప్పాలంటే ఇంటర్ఫేస్ అనేది చాలా ఈజీగా ఉంటుంది. పెద్ద ఒక ఆర్డర్ చూసారంటే మీరే చెప్పేస్తారు. వాళ్ళు డెమో వీడియోస్ అయితే ఇస్తారు స్టార్టింగ్లో. ఆ డెమో వీడియోస్ చూసారనుకోండి మీకు అర్థమైపోతుంది ఎలా మనం ఆర్డర్ తీసుకోవాలి, కస్టమర్కి ఎలా డెలివరీ ఇవ్వాలి. లొకేషన్ మ్యాప్ కూడా ఉంటుంది దాంట్లో. ఆ లొకేషన్ నావిగేషన్ బట్టి మీరు వెళ్ళిపోవచ్చు, కస్టమర్కి కూడా కాల్ చేయొచ్చు. మీరు డైరెక్ట్ కాల్ ఏమి వెళ్ళదు, మీరు జొమాటోకి వెళ్ళి జొమాటో నుంచి వాళ్ళకి కాల్ వెళ్తుంది. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు జొమాటో జాబ్ గురించి అలాగే కొన్ని టిప్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.